రే ప్రొసీజర్ రా, చేతులు కట్టుకుని నిలబడండి రా. కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. కాటేరమ్మ రాలేదు కానీ కొడుకుని పంపించిందమ్మా. సలార్ ఈజ్ ఎ బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇన్ తెలుగు సినిమా. ఈ రోజుతో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ రిలీజ్ అయ్యి 1 year కంప్లీట్ అయింది. అండ్ నేను ఈ మూవీకి రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఆ రోజు మూవీలో కొన్ని సీన్స్ కి థియేటర్ స్టేడియంలో మారడం చూశాను. అసలు మూవీలో ప్రభాస్ గారు జస్ట్ సింపుల్ గా అలా నడుచుకుంటూ వస్తారంతే, థియేటర్ మొత్తం అరుపులు కేకలు విజిల్స్ తో మోతం మోగిపోయింది. అసలు ఒక సింపుల్ ఎంట్రీ సీన్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రభాస్ గారి కట్అవుట్ తో ఈ రేంజ్ ఎలివేషన్ ఇవ్వచ్చు అని నాకు ఆ రోజు అర్థమైంది. లిటరల్లీ నాకైతే అరిచేర్చి నా గొంతు పోయింది. అండ్ త్రూ అవుట్ ద మూవీ చాలా సార్లు గూస్ బంప్స్ కూడా వచ్చాయి. నాకు మాత్రం కేజీఎఫ్ తర్వాత ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. కానీ నేను మూవీ చూసొచ్చాక ఆన్లైన్ లో చూస్తే చాలా మంది ఈ మూవీని క్రిటిసైజ్ చేస్తున్నారు. లైక్ మూవీలో ఎలివేషన్స్ తప్ప ఏమీ లేవు, మూవీ అసలు బాగాలేదు, దీనికంటే కేజీఎఫ్ మూవీస్ బాగున్నాయి, మూవీ చాలా డార్క్ గా ఉంది, ప్రభాస్ గారికి అసలు డైలాగ్సే లేవు, ప్రభాస్ గారికి ఇంకొక ఫ్లాప్ పడింది, ఇలా చాలా రకాలుగా క్రిటిసైజ్ చేశారు. అండ్ కట్ చేస్తే మూవీ ఫైనల్ రన్ తర్వాత 615 నుంచి 620 crores కలెక్ట్ చేసింది. అండ్ కొన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు అని తెలిసింది. అది చూశాక నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే పఠాన్ అండ్ జవాన్ లాంటి రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఏమో 1000 crores దాటిపోయాయి. కానీ సలార్ లాంటి అవుట్ స్టాండింగ్ మూవీ 620 crores దగ్గర ఆగిపోయింది. అందుకే నేను షాక్ అయ్యాను. యాక్చువల్లీ కమర్షియల్ మూవీస్ లో పెద్దగా స్టోరీ ఏమీ ఉండదు, 4 పాటలు 4 పంచ్ డైలాగులు, ఒక ఐటమ్ సాంగ్ అండ్ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అంతే. కానీ సలార్ మూవీలో మాత్రం మంచి స్టోరీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది అండ్ యాక్షన్ సీన్స్ బాగుంటాయి. అసలు ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ చూస్తున్న ఫీలే రాదు. అయినా కూడా ఈ మూవీని ఎందుకు క్రిటిసైజ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇప్పటికీ కూడా చాలా మంది ఈ మూవీని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని రకాలుగా క్రిటిసైజ్ చేసినా కూడా మన తెలుగులో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ అన్నింటిలో కల్లా సలార్ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్తాను. అండ్ ఈ మూవీని క్రిటిసైజ్ చేసిన వాళ్ళలో 90% జనాల ఒపీనియన్ రాంగ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఒపీనియన్ ఎక్కడ రాంగ్ అయింది అనేది మూవీని అనాలిసిస్ చేసి ఈ మూవీ ఎందుకు బెస్ట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే సలార్ మూవీలో చాలా కాంప్లెక్స్ స్టోరీ ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే సింపుల్ గానే ఉంటుంది, కానీ స్టోరీయే చాలా కాంప్లెక్స్ ఉంటుంది. లైక్ ఖాన్సార్ అనే ఒక టెరిటరీ ఉంటుంది. అందులో మన్నార్, ఘనియార్, శౌర్యాంగ అనే 3 ట్రైబ్స్ ఉంటాయి. అందులో మన్నార్ ట్రైబ్ లీడర్ అయిన శివ మన్నార్ ఖాన్సార్ ని రూల్ చేస్తూ ఉంటాడు. అండ్ అతను చనిపోయిన తర్వాత శౌర్యాంగ ట్రైబ్ లీడర్ ఖాన్సార్ ని రూల్ చేయాలి. కానీ శివమన్నార్ కొడుకు అయిన రాజమన్నార్ ఖాన్సార్ సింహాసనం తనకి దక్కాలి అని చెప్పి రాత్రికి రాత్రి శౌర్యాంగ ట్రైబ్ పీపుల్ ని చంపేయమని ఆర్డర్ ఇస్తాడు. ఎందుకంటే శౌర్యాంగ ట్రైబ్ వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళతో డైరెక్ట్ గా ఫైట్ చేయలేరు. సో దొంగ దెబ్బ తీసి శౌర్యాంగ ట్రైబ్ ని అంతం చేస్తారు. కానీ శౌర్యాంగ ట్రైబ్ కి చెందిన కొంతమంది పిల్లలు ఎలాగోలాగా సర్వైవ్ అవుతారు. అండ్ అదే ట్రైబ్ కి చెందిన దేవాని రాజమన్నార్ కొడుకు అయిన వరదమన్నార్ సేవ్ చేసి ఖాన్సార్ నుంచి బయటికి పంపించేస్తాడు. ఎందుకంటే దేవా అండ్ వరద బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. అండ్ 25 ఏళ్ల తర్వాత వరదని ఖాన్సార్ కుర్చీ మీద కూర్చోబెట్టాలి అని రాజమన్నార్ డెసిషన్ తీసుకుంటాడు. అండ్ ఒక స్పెషల్ పర్పస్ మీద ఖాన్సార్ నుంచి బయటికి వెళ్తాడు. అండ్ వరద కింగ్ అవడం ఇష్టం లేని మన్నార్ ఫ్యామిలీ మెంబర్స్ వరదాని చంపుదామని ట్రై చేస్తారు. బట్ వరద సిస్టర్ రాధారామ సీజ్ ఫైర్ డిక్లేర్ చేస్తుంది. ఈ సీజ్ ఫైర్ జరుగుతున్న టైంలో వరద దేవాని ఖాన్సార్ కి తీసుకొచ్చుకుంటాడు. అండ్ అక్కడ దేవా విధ్వంసం సృష్టిస్తాడు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ పార్ట్ లో ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. లైక్ దేవా వరద మన్నార్ ని ఖాన్సార్ కి కింగ్ ఎలా చేశాడు, అండ్ వాళ్ళిద్దరు ఎందుకు ఎనిమీస్ గా మారిపోయారు, దేవా ఎందుకని మళ్ళీ ఖాన్సార్ నుంచి బయటకు వచ్చేసాడు, ఇదంతా తెలుసుకోవాలి అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పిందంతా చాలా సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ మూవీలో ఇది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. ఫస్ట్ టైం చూడగానే అస్సలు అర్థం కాదు. అండ్ ఈ రీజన్ వల్లే సలార్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, ఇది ఒక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని నేను చెప్తున్నాను. అండ్ ఇలాంటి యూనిక్ అండ్ కాంప్లెక్స్ స్టోరీస్ అనేవి మనలాంటి వాళ్ళకి బాగానే అర్థమవుతాయి. కానీ మన పేరెంట్స్ కి కానీ లేదా జస్ట్ యాక్షన్ సీన్స్ కోసం వెళ్ళిన వాళ్ళకి మూవీ స్టోరీ అండ్ వరల్డ్ బిల్డింగ్ అస్సలు అర్థం కాదు. అండ్ వాళ్ళకి మూవీ స్లోగా అనిపిస్తుంది అండ్ సరిగా కనెక్ట్ అవ్వలేరు. కావాలంటే ఒకసారి ఈ మూవీని మీ పేరెంట్స్ కి చూపించండి, వాళ్ళకి డెఫినెట్లీ నచ్చదు. అండ్ ఇది మూవీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకే చాలా మంది మూవీ బాగోలేదు, నచ్చలేదు అని చెప్తూ ఉంటారు. బట్ నా ఒపీనియన్ ప్రకారం సలార్ మూవీ అనేది రెగ్యులర్ మాస్ మసాలా మూవీస్ ని ఇష్టపడే వాళ్ళ కోసం తీసిన మూవీ అయితే అస్సలు కాదు. అలాంటి వాళ్ళకి ఈ మూవీ అంతగా నచ్చదు. వాళ్ళకి స్టోరీ అండ్ వరల్డ్ బిల్డింగ్ అనేది అర్థం కాదు, అందుకే మూవీ బాగోలేదు అని చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, చాలా మంది మూవీ స్లోగా ఉంది, లాగ్ ఉంది అన్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే, సలార్ మూవీ స్టోరీ చాలా పెద్దది, దాన్ని హడావిడి చేసి ఫాస్ట్ గా చెప్తే అస్సలు అర్థం కాదు. సో మూవీ వరల్డ్ బిల్డింగ్ కి టైం తీసుకుంటుంది అండ్ అది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఇది సీక్వెల్ మూవీ కాదు కదా. సో మొత్తం స్టెప్ బై స్టెప్ వరల్డ్ బిల్డింగ్ చేసుకుంటూ రావాలి
రావాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. దానివల్ల మూవీ కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మూవీలో ప్రభాస్ ఉన్నాడు, సో ప్రభాస్ ఒక్కడిని హైలైట్ చేద్దాం అన్నట్టు అస్సలు ఉండదు. మూవీలో మల్టిపుల్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ప్రతి క్యారెక్టర్ కి డైలాగ్స్ ఉంటాయి, ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ గురించి డిస్క్రైబ్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక క్లారిటీ ఇస్తారు. ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టు అస్సలు ఉండదు. అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, లైక్ పండిత్ క్యారెక్టర్ కానీ, శృతి హాసన్ క్యారెక్టర్ కానీ, ఘనియార్ ట్రైబ్ లో ఉండే కొన్ని క్యారెక్టర్స్ కానీ, ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వాటిని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయరు, బట్ వాళ్ళు పార్ట్ 2 లో చాలా ఇంపార్టెంట్ అని హింట్ ఇస్తారు. అండ్ ఇలా ఈ మూవీలో దాదాపు 15 నుంచి 20 క్యారెక్టర్స్ వరకు ఉంటాయి. అండ్ ఆ ప్రతి క్యారెక్టర్ కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది, స్క్రీన్ టైం ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ గురించి మనకు ఒక ఐడియా రావాలి కాబట్టి మూవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందుకే కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ నాకైతే అలా ఏమీ అనిపించలేదు, ఎందుకంటే అది వరల్డ్ బిల్డింగ్ లో ఒక పార్ట్ కాబట్టి నేను మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి చూశాను. అండ్ మధ్య మధ్యలో కొన్ని హై మూమెంట్స్ వల్ల మూవీ స్లోగా ఉన్న ఫీల్ ఎక్కడా రాలేదు. అండ్ ఈ విధంగా కొంతమందికి మూవీలో ఉన్న కాంప్లెక్స్ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ అర్థం కాక అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి మూవీ బాగోలేదు, నచ్చలేదు అనిపిస్తుంది. కానీ ఒక 2-3 సార్లు చూసిన తర్వాత మూవీ డెఫినెట్లీ ఎక్కుతుంది అండ్ ఫేవరెట్ కూడా అయిపోతుంది. అండ్ మేబీ అందుకే అనుకుంటా ఈ మూవీ ఓటీటీలో వచ్చిన తర్వాత దాదాపు 300 రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. సో అక్కడే అర్థమైపోతుంది జనాలు ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిపోయి ఓటీటీలో ట్రెండ్ చేశారు అని. అండ్ దీనివల్ల సలార్ 2 మూవీ మీద గట్టి హైప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ తర్వాత పాయింట్ విషయానికి వస్తే చాలా మంది ఈ మూవీలో ఫైట్ సీన్స్ అనేవి బాగోలేవు, మొత్తం వన్ సైడ్ కొట్టుడే ఉంది అన్నారు. బట్ అదే జనాలు ఇలాంటి వన్ సైడ్ కొట్టుడు ఫైట్ సీన్స్ అనేవి కేజీఎఫ్ మూవీలో ఉంటే వావ్ సూపర్ అన్నారు. అండ్ నా విషయానికి వస్తే సలార్ మూవీలో ఫైట్ సీన్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ ప్రశాంత్ నీల్ గారు ఆయన మూవీస్ లో ఫైట్ కి ముందు ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. లైక్ మనం అందరం హీరో ఎప్పుడు కొడతాడా అని మనం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో హీరో కొట్టడం మొదలు పెడతాడు అండ్ అక్కడ నుంచి గూస్ బంప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ సలార్ మూవీలో కూడా అలాంటి ఫైట్స్ ఉంటాయి అండ్ అది వర్కౌట్ అవుతుంది కూడా. కానీ ఫైట్ సీన్స్ లో హీరో కొడితే గాల్లో ఎగరడాలు అది కొంచెం ఓవర్ గానే ఉంటుంది. బట్ ఒకసారి ఆ కట్అవుట్ చూడండి ఎలా ఉందో, ఆ కట్అవుట్ కి ఆ రేంజ్ ఫైట్ సెట్ అవుతుంది. అండ్ ఈ మూవీ యొక్క ఫైట్ సీన్స్ లో అలాంటి షార్ట్స్ అనేవి జస్ట్ 1-2 మాత్రమే ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. అండ్ ఇంకా వన్ సైడ్ కొట్టుడు గురించి అంటారా, మూవీలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శౌర్యాంగులు బలవంతులు వాళ్ళతో డైరెక్ట్ గా ఫైట్ చేయలేరు అని. సో వన్ సైడ్ కొట్టుడు కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో పండిత్ క్యారెక్టర్ కి తెగ బిల్డప్ ఇచ్చారు కదా, మేబీ సలార్ పార్ట్ 2 మూవీలో సలార్ అండ్ పండిత్ కి మధ్య మంచి ఫైట్ సీన్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ సలార్ మూవీ ఫైట్ సీన్స్ గురించి రీసెంట్లీ చాలా మంది సలార్ కాటెరమ్మ ఫైట్ కంటే పుష్ప 2 రప్ప ఫైట్ బాగుంది అన్నారు. యాక్చువల్లీ రెండు ఫైట్స్ కూడా వాటి వేస్ లో అవి బెస్టే, కానీ కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, రప్ప ఫైట్ కంటే కాటెరమ్మ ఫైట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రప్ప ఫైట్ సీన్ లో టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, మరీ ఓవర్ ద టాప్ ఉంటుంది, లైక్ బోయపాటి స్టైల్లో ఉంటుంది. బట్ సలార్ మూవీలో అంత ఓవర్ ద టాప్ అయితే ఉండదు, ఫైట్ సీన్స్ అయితే బాగుంటాయి. నాకైతే రెండు ఫైట్ సీన్స్ కూడా నచ్చాయి, కానీ మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, నాకు కాటెరమ్మ ఫైట్ సీన్ ఇంకా ఎక్కువ నచ్చింది. మరి మీకు ఏ మూవీ ఫైట్ సిస్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత సలార్ మూవీ 1000 crores కలెక్ట్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి సలార్ అండ్ కేజీఎఫ్ కి కనెక్షన్ ఉంది అని చెప్పి జనాలు ఓవర్ హైప్ క్రియేట్ చేసుకున్నారు. యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ మూవీస్ తో ఎటువంటి కనెక్షన్ లేదు అండ్ ఈ మూవీ ఉగ్రం స్టోరీకి రీటెల్లింగ్ అని ముందే చెప్పారు. కానీ జనాలు ఏ లెవెల్లో హైప్ క్రియేట్ చేసుకున్నారు అంటే సలార్ మూవీ టీజర్ మార్నింగ్ 5:12 కి వస్తుంది అని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఆ పోస్టర్ లో మెన్షన్ చేసిన టైం ని కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో షిప్ లో ఉండే ఒక గడియారంలో ఉన్న టైం కి కనెక్ట్ చేసి రాకీ భాయ్ ని సలార్ కాపాడుతాడు అని ఫ్యాన్ థియరీస్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ అంతేకాదు వచ్చిన ప్రతి పోస్టర్ ని, టీజర్ ని, ట్రైలర్ ని అన్నిటిని కేజీఎఫ్ కి లింక్ చేసుకుని అడ్డమైన ఫ్యాన్ థియరీస్ క్రియేట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే అదేదో టీ కప్ ఫైట్ సీన్ అంట, అది సూపర్ ఉంటది, డూపర్ ఉంటది అని వేరే లెవెల్ హైప్ క్రియేట్ చేశారు. అండ్ ఇదంతా జనాలు క్రియేట్ చేసుకున్న హైప్ అనమాట. మూవీ టీమ్ అయితే ఎటువంటి హైప్ అయితే క్రియేట్ చేయలేదు, వాళ్ళు హైప్ ని లిమిట్ లో ఉంచాలి అని చెప్పి సైలెంట్ గా ఉన్నారు. కానీ జనాలు మాత్రం ఏవేవో ఎంచుకుని హైప్ పెంచుకుని మూవీకి వెళ్లారు అండ్ డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇది మూవీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి షారుఖ్ ఖాన్ గారి డంకీ మూవీతో క్లాష్ అవడం వల్ల హిందీలో కలెక్షన్స్ అనేవి తగ్గాయి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మూవీకి అసలు ప్రమోషన్స్ అనేవి సరిగ్గా చేయలేదు, జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు అంతే. మేబీ వీళ్ళు మంచిగా ప్రమోషన్ చేస్తుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేదేమో. అండ్ మూవీకి వచ్చిన క్రిటిసిజం వల్ల కూడా మూవీకి కలెక్షన్స్ అనేవి తగ్గాయి, అందుకే ఈ మూవీ 1000 crores అనేది కొట్టలేకపోయింది. అండ్ నెక్స్ట్ ఈ మూవీ అంటే నాకు ఎందుకు అంత ఇష్టం అండ్ ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నాకు అంతలా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మూవీ యొక్క కాంప్లెక్స్ స్టోరీ అండ్ వరల్డ్ బిల్డింగ్. ఈ మూవీలో ఉండే స్టోరీ అండ్ వరల్డ్ బిల్డింగ్ వల్ల ఇది ఒక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయింది, అందుకే నాకు ఈ మూవీ అంటే ఇష్టం. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే ఈ మూవీలో మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, కొన్ని చోట్ల హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం థియేటర్ లో చూసినప్పుడు అరుపులు కేకల వల్ల మ్యూజిక్ అనేది సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు, అందుకే రివ్యూ వీడియోలో మ్యూజిక్ అంతగా లేదు అని చెప్పేశాను. కానీ సెకండ్ అండ్ థర్డ్ టైం చూసినప్పుడు మ్యూజిక్ మాత్రం డ్రగ్ లా ఎక్కేసింది. అండ్ మూవీలో నా ఫేవరెట్ బీజిఎంస్ ఏంటి అంటే దేవా ఎంట్రీ అప్పుడు వచ్చే బీజిఎం, అండ్ తర్వాత దేవాస్ రేజ్ మోడ్ అండ్ ఖయాసిన్ ఖాన్సార్, ఈ బీజిఎంస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అండ్ ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మూవీ డార్క్ టోన్ లో ఉంటుంది కదా, అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత మూవీలో ఉండే 4 ఫైట్ సీన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ తర్వాత ఈ మూవీలో నాకు నచ్చిన కొన్ని సీన్స్ అండ్ షార్ట్స్ గురించి చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవా ఎంట్రీ అండ్ బీజిఎం చాలా బాగా నచ్చాయి. అండ్ తర్వాత రాధారామ క్యారెక్టర్ సలార్ దేవరథ రైజర్ అని ఎలివేషన్ ఇస్తుంది కదా, అక్కడ బీజిఎం కానీ ప్రభాస్ గారి పోజ్
పోజ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వరద దేవాన్ని తెచ్చుకోవడానికి కార్లో వెళ్తాడు కదా, అక్కడ ఒక వైడ్ యాంగిల్ షాట్ వస్తుంది. అక్కడ బీజిఎం అండ్ ఆ సీన్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత దేవ ఖాన్సార్ గేట్ దగ్గర ఎంటర్ అయ్యే సీన్, అక్కడ బీజిఎం కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత విష్ణు వరదని టార్చర్ చేస్తూ ఉంటాడు కదా, ఆ టైంలో దేవ తన కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు. అక్కడ ఆ సీన్ అండ్ అక్కడ వచ్చే బీజిఎం చాలా బాగుంటుంది. అండ్ అదే సీన్ లో ఒక గన్ ఫైరింగ్ జరుగుతుంది. ఆ టైంలో వరద టీం అందరూ భయపడతారు, కానీ దేవ మాత్రం అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. నాకు ఆ పర్టికులర్ షాట్ అండ్ బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత కాటేరమ్మ ఫైట్ సీన్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, అది నా ఫేవరెట్ ఫైట్ సీన్. అండ్ లాస్ట్ లో టాటూ దగ్గర సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ లో వరద వాడు పుట్టినప్పటి నుంచే పిచ్చోడని చెప్పడం, అండ్ దేవ 2 కత్తులు ఒక దగ్గర పెట్టి ఆ జాంబీస్ ని నరుగుతూ ఉండడం, అండ్ తర్వాత ఫుల్ బ్లడ్ తో ఆ డార్క్ రూమ్ లో నడుచుకుంటూ రావడం, ఆ షాట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్ లో దేవ శౌర్యంగా అని తెలిసిన తర్వాత అప్పుడు వచ్చే ఫీల్ అండ్ గోస్ బంప్స్ వస్తాయి చూడండి, అది వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే ఈ సీన్స్ ని చాలా సార్లు చూసాను, నాకు అసలు బోర్ కొట్టవు, నేను ఇంకా స్టిల్ చూస్తూనే ఉన్నాను. అండ్ ఈ మూవీ నేను 1 year క్రితం డౌన్లోడ్ చేశాను, అండ్ అది ఇప్పటికీ అలాగే ఉంది. కావాలంటే మీరే చూడండి. ఈ మూవీని నేను January 22కి డౌన్లోడ్ చేశాను. అండ్ వారానికి ఒకసారైనా కాటేరమ్మ ఫైట్ చూడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు, అంతలా ఎక్కేసింది ఈ మూవీ నాకు. మరి మీకు ఈ మూవీలో ఏ సీన్స్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీలో కొంతమంది అంటారు, మూవీలో మొత్తం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా, నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవా, ఎందుకు అంతలా పొగుడుతున్నావు అని. యాక్చువల్లీ మూవీలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కూడా ఉన్నాయి. లైక్ దేవా చిన్నప్పుడు కరెంట్ వైర్ ను పట్టుకోవడం, అది కొంచెం క్రింజ్ సీన్ లాగా ఉంటుంది. అండ్ తర్వాత ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో హీరో అటువైపు ఫైట్ చేస్తుంటే ఇటు కాల్చకుండా జస్ట్ చూస్తూ ఉండడం, అండ్ తర్వాత నారంగ్ తల నరికేశాక గాడ్స్ ఏమో కాల్చకుండా చూస్తూ ఉండడం, అండ్ రాధారామ క్యారెక్టర్ కి తన హస్బెండ్ శౌర్యంగా అని తెలియకపోవడం, ఇలా కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అనేవి ఉంటాయి. అండ్ మూవీలో మదర్ ఎమోషన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వదు, ఇలా కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఒకసారి ఈ చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ని ఇగ్నోర్ చేసి లాజిక్ ని పక్కన పెట్టి చూడండి, మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మూవీ అనేది ఒక ఫిక్షనల్ వరల్డ్, దాంట్లో లాజిక్స్ ఎతికి మనం చేసేదేమీ లేదు, కానీ కొందరు మూవీస్ లో లాజిక్స్ ఎతికి తమ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని పాడు చేసుకుంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మన ఆడియన్స్ దగ్గర నాకు నచ్చని ఒక విషయం ఉంది, అదేంటో చెప్పనా. మూవీ థియేటర్ లో వచ్చినప్పుడు చూడరు, దాన్ని ఫ్లాప్ చేస్తారు లేదా యావరేజ్ చేస్తారు, కానీ ఓటీటీలోకి వచ్చాక ఆ మూవీస్ ని ట్రెండింగ్ లోకి తీసుకొస్తారు, అండర్ రేటెడ్ మూవీ అంటూ ఉంటారు. అండ్ సాహో అండ్ సలార్ మూవీస్ విషయంలో కూడా అదే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అటు పక్క తమిళ్ వాళ్ళు అండ్ ఇటు పక్క హిందీ వాళ్ళు సలార్ మూవీని పొగుడుతున్నారు, దాన్ని ట్రెండ్ చేస్తున్నారు. బట్ మన తెలుగు ఆడియన్స్ మాత్రం మన హీరోస్ ని మన వాళ్ళతోనే కంపేర్ చేసుకుని తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం మన ఆడియన్స్ అయితే నాకు అస్సలు నచ్చరు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.